ప్రభుత్వం తరపున క్రిస్టమస్ వేడుకలు విందు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మెథడిస్ట్ చర్చిలో ఈ వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొని క్రిస్టియన్ మాతా పెద్దలతో క్రిస్టమస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అన్ని మతాల పండుగలను సమానంగా గౌరవిస్తూ ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తుందని నిర్మలా జగ్గారెడ్డి తెలిపారు. క్రిస్టమస్ పండుగ వేడుకల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 33 కోట్లు విడుదల చేసిందని ఆమె గుర్తు చేశారు. కార్యక్రమంలో క్రిస్టియన్ మత పెద్దలు, పాస్టర్లు, అధికారులు, భక్తులు ఉన్నారు. ప్రభుత్వం తరపున క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే మైనార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ విశాలాక్షి గారు, మరి ఈ చర్చిలో ఉన్న పాస్టర్స్కి రూబెన్ రెడ్డి గారికి, మరి మిగతా పెద్దలందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసిన సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రమంతా కూడా ప్రతి జిల్లాలో కూడా మరి కాన్స్టిట్యున్సీలో 2 చర్చిల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం, మరి దానికి ఆర్థికంగా కూడా సహాయం చేయడం, కొన్ని చర్చిలకు వైట్ వాష్ అండ్ మళ్ళీ లైటింగ్ మొత్తం కూడా 33 కోట్లు, రాష్ట్రమంతా కూడా 33 కోట్లు మరి బడ్జెట్ పంపించడం, మరి అందరు కూడా చర్చి పాస్టర్ కానీ భక్తులు కానివ్వండి చాలా సంతోషంగా ఉన్నారు. ఏ ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పిన మాటలే చేయలేదు, కానీ రేవంత్ రెడ్డి గారు మరి చెప్పకుండానే, మేము అడగకుండానే ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు యేసుక్రీస్తు ఆయన చల్లగా చూడాలి, ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి శక్తినివ్వాలని మరి ప్రేయర్ కూడా చేయడం జరిగింది. మరి ఇక్కడ మరి ఇవే కాకుండా ఇంకా కూడా కార్యక్రమాలు చేసే చాలా ఉన్నాయని కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. దీనికి మరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలందరూ కూడా క్రీస్తు బర్త్డే జరుపుకుంటున్నాడు. అందరి తరఫున కూడా నేను కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.